హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి నన్ను గన్నయ్య రావే నా యేసు అనే పాటని కీబోర్డ్లో ఎలా వెతకాలి, వచ్చిన నోట్స్ని బట్టి స్కేల్ ఎలా కనుక్కోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ముందు మనము పల్లవి చూద్దాము. నన్ను గన్నయ్య రావే నా యేసు. ఈ సౌండ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూడాలి. మనం ఇప్పుడు పాట మీకు ఆల్రెడీ చెప్పాను. సి నోట్ నుంచి జీ నోట్ మధ్యలో ఉందా, లేకపోతే జీ నోట్ నుంచి నెక్స్ట్ ఆక్టేవ్ సి నోట్ మధ్యలో ఉందా అనేది మనం తెలుసుకోవాలి. చూద్దాం. ఇక్కడ ప్రతి కీ అంటే ఎలా వెతకాలి అనేది నేను చూపిస్తున్నాను. ప్రతి కీ ఇంపార్టెంట్. మనకి సౌండ్ చూడాలి. బ్లాక్ కీ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎఫ్ షార్ప్ నోట్ సెట్ అవుతుంది. ఎస్, ఇక్కడ ఎఫ్ షార్ప్ నోట్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర కీబోర్డ్ కనుక ఉంటే మీరు కూడా నాతో నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు కూడా ఫాలో అవుతూ చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఈ పాట నోట్స్ ఖచ్చితంగా మీరు ప్లే చేయగలరు కీబోర్డ్లో. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఎఫ్ షార్ప్ నోట్ అనేది సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ నన్ను అనేది వచ్చింది. గన్నయ్య చూద్దాం. నన్ను గన్నయ్య అట్లాగా వస్తుంది కదా. నన్ను అనేది 2 వర్డ్స్కి ఎఫ్ షార్ప్ సెట్ అయింది. గన్నయ్య అనేది చూద్దాం. ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, పాట మనం ఎలా పాడుతున్నామో అలా ప్లే చేస్తాము. ఇంకొకటి, పాట రెండో రకంగా ఎలా ఉంది. కొంతమంది ఎలా పాడతారంటే కొన్ని నోట్స్ యాడ్ అయినట్టుగా పాట ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఫాలో అవ్వాలి. మీకు 2 వేరియేషన్స్ చూపిస్తాను చూడండి. ఒకవేళ ప్లెయిన్గా తీసుకుంటే ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఒకవేళ మనం వేరే వేరియేషన్లో తీసుకుంటే పాట చూసారు, ఇక్కడ జీ నోట్ యాడ్ చేస్తే మనకి మంచిగా వచ్చిందనమాట. చూద్దాం. మనం ఫస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం నోట్స్. ఇప్పుడు రావే. రావే అనేది ఎక్కడ నోట్ వస్తుంది? లో వస్తుందా, హై వస్తుందా సౌండ్? ఈ నోట్ సెట్ అయిందండి. ఇక్కడ ఈ నోట్, సెకండ్ నోట్ వచ్చేసరికి ఈ నోటు. రావే అనేది ఈ నోట్ నుంచి ఎఫ్ షార్ప్ నోట్కి మళ్ళీ వెళ్ళింది. ఓకే, నా ఏసి. ఇప్పుడు చూడండి, ఓకే, నా ఏసు. నా ఏసి జీ నోట్ వచ్చింది. ఇక్కడ నా జీ నుంచి ఏకి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ నోట్స్ చాలా సింపుల్గా దొరుకుతున్నాయి. మరి మీకు కూడా అలాగే దొరుకుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు మొత్తం 4 నోట్స్ వచ్చాయి. ఎఫ్ షార్ప్ నోటు, ఈ నోటు, జీ నోటు, ఏ నోటు. ఇక్కడ 1 నిమిషం ఆగుదాము. నేను 2 వేరియేషన్ చెప్తానండి. మీరు ఒకటే అని మీరు ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే మనం జడ్జ్ చేయలేము. ఇలాగా పాడతారు, అలాగా పాడేటోళ్ళు ఉన్నారు కాబట్టి 2 రకాలుగా మనం మాట్లాడుకోవాలి. ఏది రాంగ్ అని చెప్పలేము, ఏది రైట్ అని కూడా మనం జడ్జ్ చేయలేము. ఉన్నదాన్ని మనం ఫాలో అవడం వరకే చేస్తాం అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు వచ్చిన నోట్స్ ఏంటి అంటే ఈ నోటు, ఎఫ్ షార్ప్ నోటు, జీ నోటు, ఏ నోటు. ఈ 4 నోట్స్ మనకి ఏ స్కేళ్లలో కనిపిస్తాయి? మనకి ఒకసారి మీరు రివిజన్ చేయండి. మీరు నేర్చుకుని ఉంటారు కదా స్కేల్స్. సో ఎఫ్ షార్ప్ నోట్ వచ్చింది కాబట్టి ఈ మైనర్ స్కేల్లో ఒకే ఎఫ్ షార్ప్ నోట్ ఉంటుంది. కాబట్టి ఎఫ్ షార్ప్ మైనర్ స్కేల్లో ఈ మిగిలిన జీ, ఏ, ఈ, ఎఫ్ షార్ప్ ఈ 4 కూడా ఈ మైనర్ స్కేల్లో ఉంటాయి. ఈ మైనర్ స్కేల్లో ఉంటాయి అంటే ఖచ్చితంగా జీ మేజర్ స్కేల్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ మైనర్ స్కేల్ నోట్స్, జీ మేజర్ స్కేల్ నోట్స్ సమానంగా ఉంటాయి. నెక్స్ట్ డి మేజర్ స్కేల్ కూడా అవుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా నెక్స్ట్ ఏ స్కేల్ అవుతుందని తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ డి మేజర్ స్కేల్ అవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 4 నోట్స్ డి మేజర్లో ఉన్నాయి. అలాగే డి రిలేటివ్ స్కేల్ వచ్చేసరికి బి మైనర్ స్కేల్, అది కూడా అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా ఏ స్కేల్ అవడానికి అవకాశం ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను 4 తీసుకుంటున్నాను. ఒకటి ఈ మైనర్ అవడానికి అవకాశం ఉంది, డి మేజరు, బి మైనరు, జీ మేజరు. ఈ 4 నేను తీసుకుంటున్నాను వచ్చిన నోట్స్ని బట్టి. నెక్స్ట్ ఫస్ట్ లైను
ఎలాగైతే ఉందో సెకండ్ లైన్ కూడా అలాగే నోట్స్ ఉంటాయా అనేది కూడా ఒక డౌట్ ఉండొచ్చు ఎవరికైనా. చూద్దాం. ఫస్ట్ లైన్ నన్ను గన్నయ్య రావి ఫస్ట్ లైన్ ప్లే చేస్తున్నాను చూడండి. సెకండ్ టైము నన్ను గన్నయ్య రావే అంటే పదాలు తెలుగు పదాలు ఒకటే కాబట్టి నోట్స్ కూడా ఒకటే ఉంటే మనం ప్లే చేసామనుకోండి అలాగే వస్తాయి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాట మ్యూజిక్ నోట్స్ చేంజ్ అవుతున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది ఒకవేళ మనం సేమ్ నోట్స్ కనుక యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సారీ, ఇక్కడ నేను జీ నోట్ యాడ్ చేసేసాను. యాక్చువల్లీ ఇది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇది ఇలా కూడా ప్లే చేయొచ్చని. ఇక్కడ చూడండి, మనకి అదే నోట్ ప్లే చేసినప్పుడు ఫస్ట్ లైన్కి మనకి కనెక్ట్ అవుతుంది కానీ సెకండ్ లైన్కి రావట్లేదు. సెకండ్ లైన్కి రావాలంటే మనం నోట్స్ వేరే పాడే విధానాన్ని బట్టి నోట్స్ వేరే ఉన్నాయి వెతకాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ లైన్ చూద్దాం ఎలా ఉంటుందో. డైరెక్ట్గా ఎఫ్ షార్ప్ నుంచి ఏకి వచ్చింది. జీ నోట్ సెట్ అవ్వలేదు. ఓకే, ఇవి కొంచెం నోట్స్ చాలా సిమిలర్గా ఉన్నాయండి. సో అందుకనే ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి డి నోట్ కూడా వచ్చింది, ఫిఫ్త్ నోట్. ఓకే, ఈ మైనర్ స్కేల్లో డి ఉంటుంది, జీ మేజర్లో డి ఉంటుంది, డి మేజర్లో ఉంటుంది, బి మైనర్లో కూడా డి నోట్ ఉంటుంది. కాబట్టి 4 స్కేల్స్లో మనకి వెతకవలసి ఉంటుంది స్కేల్ ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ 2 లైన్స్ అంటే పల్లవి చూద్దాం. ఇక్కడ పల్లవి అయిపోయిందండి. పల్లవి అయిపోయినప్పుడే మనకు స్కేల్ కనుక్కోవాలి కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ స్కేల్ వచ్చేసింది, మీరు చూసారో లేదో. పాట ఎక్కడైతే ఆగిందో డి నోట్ దగ్గర ఆగింది. డి నోట్ దగ్గర ఆగింది. అలాగే నోట్స్ ఈ 5 నోట్స్ డి మేజర్ స్కేల్లో కాబట్టి డి మేజర్ స్కేల్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ ఒక డి నోట్ దగ్గర ఆగడం వల్ల డి మేజర్ స్కేల్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాము అని కూడా డౌట్ ఉండవచ్చు. ఓకే, మంచిదే డౌట్. అది ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ మైనర్ కార్డ్ పెట్టి ప్లే చేసినప్పుడు సెట్ అవుతుందా లేదా చూద్దాం. మళ్ళీ ఇంకొక లాజిక్. పాట ఎఫ్ షార్ప్ దగ్గర స్టార్ట్ అయింది, డి నోట్ దగ్గర ఎండ్ అయింది. అంటే ఖచ్చితంగా ఈ మైనర్ కార్డు సెట్ అవ్వదు కదా. అలాంటప్పుడు జీ మేజర్ కూడా సెట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఉంది. సో ఈ మైనర్ జీ మేజర్ కాదని అర్థమైపోయింది. ఇప్పుడు పాట ఎఫ్ షార్ప్ దగ్గర ప్లే అయ్యి డి దగ్గర ఆగినప్పుడు బి మైనర్ కార్డ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్డ్లో బి మైనర్ కార్డ్లో బి డి ఎఫ్ షార్ప్ వస్తుంది కాబట్టి బి మైనరా డి మేజర్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఓకే, కార్డ్ ప్లే చేయాలి. పాట ప్లే చేసిన తర్వాత కార్డు ప్లే చేయాలి. చూసారా, ఇక్కడ డి మేజర్ స్కేల్ పర్ఫెక్ట్గా కార్డ్ సెట్ అయింది. ఓకే, ఇలాగ మనం పల్లవిలో స్కేల్ కానీ కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ చరణ్కి వెళ్దాం. ముందు నీ పాదర విందాము అది చూద్దాం ఎలా ఉందో. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడే ఎఫ్ షార్ప్ దగ్గరే క్లియర్గా సెట్ అయిపోతుంది. ఎఫ్ షార్ప్ దగ్గర. ఓకే, నేను మీకు సెకండ్ వేరియేషన్ కూడా చెప్తానన్నాను కదా, అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది కీబోర్డ్ యాప్లో మనకి నోట్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అయి ఉంటాయి కాబట్టి మీకు తెలియకపోవచ్చు, అంటే అర్థం కాకపోవచ్చు. కానీ సౌండ్ మీరు అబ్జర్వ్ చేయండి, సౌండ్ మాత్రం అబ్జర్వ్ చేయండి. ఇలాగా ఇది సెకండ్ వేరియేషన్. మనం కొన్ని నోట్స్ అంటే ఇది కూడా బాగుంటుంది. మనం బేసిక్ లెవెల్లో చూస్తే ఇలా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ముందు నీ పాదర విందాము అనేది చూసాం కదా, ఎఫ్ షార్ప్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లందు నిశ్చల భక్తి ప్రేమను
ఆల్మోస్ట్ నన్ను గన్నయ్య రావే ఎలాగైతే ఇక్కడ కూడా అలాగే ఉంది ఆ 2 లైన్లు. ఇప్పుడు నెక్స్ట్ పొందికగా జేయు రావే నా సారీ పొందికగా జయ రావేనా ఇలా రావాలి. ఓకే సరే, అదే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ పాట చూడండి, ఇక్కడ కొంచెం సౌండ్స్ హై వెళ్ళినట్టు అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఏ నోట్ దగ్గర సెట్ అవుతుంది చూద్దాం. ఏ నోట్ కంటే ఇంకా రైట్ సైడ్ కీసే మనకి ప్లే చేయవలసి వస్తుంది, ఇంకా హై ఉంది కాబట్టి. బి సెట్ అవ్వలేదు, ఆల్రెడీ డి మేజర్ స్కేల్ కనుక్కున్నాం కాబట్టి ఇంకా సి నొక్కవలసిన అవసరం లేదు. సి షార్ప్ రాలేదు, నెక్స్ట్ డీకి వెళ్దాం. ఎస్ డి చూడండి, ఇక్కడ డి సెట్ అయింది. పొందికగా రావే నా సారీ ఇది నాకు లిరిక్స్ చూడాలి. పొందికగా జయ రావేనా. ఓకే ఇక్కడ పొందికగా జయ రావేనా. ఓకే నెక్స్ట్ నందమానందమానందమయు పొంగ. ఇక్కడ చూద్దాం ఇది ఎలా వస్తుంది చూద్దాం. ఇక్కడ ఎఫ్ షార్ప్ దగ్గర వస్తుంది. ఇలాగా డి మేజర్ స్కేల్లో, అంటే ఇప్పుడు నేను పాడిన దాన్ని బట్టి డి మేజర్ స్కేల్లో పాటను ప్లే చేశాను. సో ఈ విధంగా మనం స్కేల్ కనుక్కొని పల్లవి చరణం కూడా ప్లే చేయొచ్చు. ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సాంగ్స్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ బేసిక్స్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సాంగ్స్ పీడిఎఫ్ ఫైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఛానల్ లోగో ఒకసారి మీరు చూడండి. 2 లైన్స్ నేను డెమోకి ఇచ్చాను. అలాగే నేను చేసినటువంటి 60 సాంగ్స్ ఉంటాయి. సో ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. కావాలనుకునేవారు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను, కంప్లీట్గా ఇంగ్లీష్లోనే, పిల్లల కోసం ప్రత్యేకంగా. కొంతమంది పేరెంట్స్ అడిగారు, సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.